ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో విష్ణుప్రియ విచారణ పూర్తయింది. 2 గంటల పాటు విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు విచారించారు. ఆమె మొబైల్ను సీజ్ చేశారు. కాసేపట్లో విష్ణుప్రియ స్టేషన్ నుంచి బయటకు రానున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో విష్ణుప్రియ విచారణ పూర్తయింది. 2 గంటల పాటు విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు విచారించారు. ఆమె మొబైల్ను సీజ్ చేశారు. కాసేపట్లో విష్ణుప్రియ స్టేషన్ నుంచి బయటకు రాబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, శిలా బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వారందరిపైన పంజాగుట్ట పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే 11 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆ తర్వాత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే తేజ్తో పాటు మరో కానిస్టేబుల్ని నిన్న విచారించారు. కీలకమైన సమాచారాన్ని వారి దగ్గర నుంచి రాబట్టారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రమోటింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉంటూ మరోవైపు ఏదైతే టెలిగ్రామ్ వేదికగా చాలా టిప్స్ చేశారు కాబట్టి ఆ టిప్స్కు సంబంధించి వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంజాగుట్ట పోలీసులు తీశారు. ఇవాళ ఉదయం ఏదైతే 10:30 గంటల సమయాన విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల విచారణకు కూడా హాజరైంది. సుమారు 2 గంటలపై కూడా ఆమెను పోలీసులు విచారించారు. ప్రస్తుతానికి విచారణ మొత్తం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఆమె మొబైల్ కూడా విష్ణుప్రియ మొబైల్ కూడా పూర్తిగా సీజ్ చేశారు. ప్రస్తుతం మరి కాసేపట్లో మనం చూస్తున్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి ఆమె బయటికి రానున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి వైపు పంజాగుట్టలో 11 మందికి పైగా కేసులు నమోదు కాగా, మరోవైపు సినీ ప్రముఖులు కావచ్చు, సినీ నటులకు సంబంధించి, ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించి వారందరిపైన ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నాయి. అటు నల్గొండ సనీ యాదవ్తో పాటు మరోవైపు మియాపూర్లో మొత్తం 25 మందికి పైగా సినీ ప్రముఖులు, ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వారందరిపైన కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాం అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా విష్ణుప్రియ విచారణ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. మా ఈవినింగ్ సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది కనబడుతుంది. మరో 6 మందికి నోటీసులు ఇచ్చారు కాబట్టి 6 మందికి సంబంధించి మరి ఇవాళ విచారణకు వస్తారా, ఒకవేళ రాకుంటే మరి పోలీసుల చర్యలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి విష్ణుప్రియ ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి ఇటు బిగ్ బాస్ ఫేమస్ అయినటువంటి వాళ్ళందరితో పాటు యూట్యూబర్స్, ఇటు సినీ ప్రముఖులు అందరిపైన కూడా పోలీసులు విచారణ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విచారణ దశకు సంబంధించి చూసుకుంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది, వేలాది మంది, లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఈ ఫాలోవర్స్ అంతా కూడా యూట్యూబ్ లో చేసిన ప్రమోటింగ్ యాప్స్ ద్వారా ఈ బెట్టింగ్ లోకి ఊబిలోకి దిగడం, ఆ తర్వాత వేలాది రూపాయలు వెచ్చించడం, బెట్టింగ్ యాప్ లో వెచ్చించడం ద్వారా పూర్తిగా మోసపోయి వాళ్ళ అతి చిన్న వయసులోనే వాళ్ళ ఏదైతే ఆత్మహత్యలకు పాల్పడడం, ఇటు కుటుంబానికి శోకాన్ని మిగులుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువకులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పోలీసులు అయితే ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరిపైన కూడా, ఇటు యూట్యూబర్స్, సినీ ప్రముఖుల మీద ప్రమోటింగ్ ఎవరైతే చేస్తారో వారందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్న మియాపూర్ లో 25 మందికి పైగా ఇటు దగ్గుబాటి రాణాతో పాటు ప్రకాష్ రాజు, కాజల్ లాంటి ప్రముఖ సినీ నటులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులపైన ప్రస్తుతం కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం పంజాగుట్ట పోలీసుల స్టేషన్ లో మాత్రం విష్ణుప్రియ విచారణ ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొబైల్ సీజ్ చేశారు. అసలు వీడియో సంబంధించి ఎందుకు ప్రమోటింగ్ చేయదలుచుకున్నారు, ప్రమోటింగ్ చేయడానికి ఎవరు కనెక్ట్ అయ్యారు, ఎవరితో కనెక్ట్ అయిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోటింగ్ చేస్తున్నారు, ఒక బెట్టింగ్ యాప్ సంబంధించిన యాప్ కు ప్రమోటింగ్ చేశారా, లేకుంటే వెబ్సైట్ లాంటి ఇంకేమైనా ప్రమోటింగ్ చేశారా, అసలు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎంత అమౌంట్ డబ్బులు తీసుకొని ప్రమోటింగ్ చేశారన్న కోణంలో ప్రస్తుతం విష్ణుప్రియనైతే పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. శీలా, శేఖర్ భాష కూడా విచారణకు వచ్చినట్టు తెలుస్తోంది, వాస్తవమేనా? శేఖర్ భాష కూడా విష్ణుప్రియకు మద్దతుగా ఏదైతే గత 3 రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా ఇప్పటికే విష్ణుప్రియ తేజ తరఫున మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ కేసులకు సంబంధించి వాళ్ళకు ఏం తెలియదు కాబట్టి ఆ కేసుల వివరాలతో పాటు ఆ నోటీస్ సంబంధించి వాటి అంశానికి సంబంధించి రిప్లై ఇచ్చేందుకు ఏదైతే నిందితులంతా కూడా వెనుకాడుతున్న నేపథ్యంలో వాళ్ళకు మద్దతుగా, ఎందుకంటే బిగ్ బాస్ షోకి సంబంధించి ఎవరైతే అక్కడ బిగ్ బాస్ షోలో నటించినటువంటి వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తుల ద్వారానే పూర్తిగా బెట్టింగ్
బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ అనేది జరిగింది కాబట్టి వాళ్ళందరికీ మద్దతుగా ప్రస్తుతం శేఖర్ భాష నిలుస్తూ ప్రస్తుతం విష్ణుప్రియ ఎంబడి పంజాగుట్ట పోలీసులకి స్టేషన్కి అయితే వచ్చారు. మరి ప్రస్తుతం శేఖర్ భాష వాళ్ళకు తోడుగా మాత్రమే వచ్చాడు. శేఖర్ భాషను విచారణ గదిలోకి అనుమతించలేదు. విష్ణుప్రియను మాత్రమే ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు అయితే విచారిస్తున్నారు. మరో 6గురికి సంబంధించి ఇవాళ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ 6గురు ఇవాళ విచారణకు హాజరవుతారా లేదా అనేది వైపు ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో విష్ణుప్రియ నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఆమె మొబైల్ ని సీజ్ చేశారు కాబట్టి ఆమె ఏదైతే విచారణకు సహకరిస్తుందా లేదా అనేది మరి కాసేపట్లో ఆమె విచారణ అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. శీలా, రైట్, థ్యాంక్ యూ అమర్.